హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు ఇడ్లీ పిండితోని ఒక చిన్న స్నాక్ ఐటమ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చేసుకుందామండి. ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలింది. సో ఏం చేద్దామంటే ఒక సింపుల్ రెసిపీ నేను చూపిస్తాను. సో మీకు కూడా పనికొస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలిందండి. దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. మీకు కావాల్సిన అల్లం కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. ఈ పిండిలో వేసుకొని ఇప్పుడు 3 స్పూన్స్ మైదా పిండి వేసుకుంటున్నాను. ఇక్కడ 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకుందాం. సోడా యూజ్ చేయకుండా మన చేతితోనే బాగా పిండిని బీట్ చేస్తే మనకు సోడా వేసుకోవడం అవసరం కూడా లేదు. చాలా ఫ్లఫీగా ఇంకా క్రిస్పీగా వస్తాయి. సో ఒక 5 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోండి. కొద్దిగా హ్యాండ్ పెయిన్ అవుతుంది కానీ ఇట్స్ ఓకే, మంచిగా మనకి క్రిస్పీగా వస్తాయి. సో ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. వేసే ముందు ఒకసారి కలుపుకొని చిన్న చిన్న పునుగులాగా వేసుకుందాం. పిండి తీసుకొని దాన్ని ఎడ్జెస్లో కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. ప్యాన్లో ఎంత సరిపోతే అన్నీ వేసుకోండి. మీకు పిండి కొద్దిగా లూజ్ అనిపిస్తే 1 స్పూన్ మైదా కూడా వేసుకోవచ్చు. ఉప్పు నేను ఆల్రెడీ వేసాను. ఆనియన్స్ వేస్తే ఏంటంటే పిండి కొద్దిగా పల్చగా అయిపోతుంది, అందుకని నేను ఆనియన్స్ స్కిప్ చేశాను. సో లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు ఇడ్లీ దోశ తిని బోర్ కొడితే ఇలా తప్పకుండా ఇడ్లీ పిండితోని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పక్కన పల్లి చట్నీ చేసుకోండి, మీకు ఇష్టమైన చట్నీ చేసుకొని సర్వ్ చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. సో ఇక్కడ లైట్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయాయండి. నేను టిష్యూ నాప్కిన్ మీద తీసుకుంటున్నాను. నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలాగే వేసుకుంటున్నానండి. అవి కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ ఒకటే కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. చాలా క్రిస్పీ అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. పిండిని ఎంత బాగా బీట్ చేస్తే అంత మోర్ క్రిస్పీగా వస్తాయి. సోడా వేయకుండానే మనకి మంచి క్రిస్పీగా ఉంటాయి. చూసారా, ఇవి కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ సేమ్ కలర్ వచ్చేలాగే నేను ఫ్రై చేశాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సో ఇక్కడ ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. సైడ్కి నేను పల్లి చట్నీ చేసుకున్నానండి. సో ఇది ఈవినింగ్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా మీరు చేసుకొని తినొచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో ఇక్కడ పల్లి చట్నీతోని సర్వ్ చేసుకుందాం. సో ఇడ్లీ పిండి మిగిలితే ఎప్పుడైనా ఇలా సింపుల్గా పునుగులు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో నా ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.